In this video, I am going to stock 10 chicken eggs on top of each other. ఈ వీడియోలో నేను 10 కోడి గుడ్లను ఒకదానిపై ఒకటి పేర్చబోతున్నాను. అలాగే గుడ్లతో మనం ఇంకో 2 ప్రయోగాలు చేయబోతున్నాం. అవేంటో మీకు ముందు తెలుస్తాయి. దానికంటే ముందు గుడ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం పాసిబులా ఇంపాసిబులా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇవే అయ్యే పనిలా కనిపించట్లేదే. అవును, నాకు అదే అనిపిస్తుంది. నేను చేసి చూపిస్తాను. అయితే చేయి మరి, నీ కర్మ. ఫస్ట్ ఒక గుడ్డును బండపై ఉంచి చూద్దాం. ఎగ్ మొదటిసారి జారిపోయింది, మరి రెండవసారి ఓకే, గుడ్డు ఇప్పుడు స్థిరంగా ఉంది. దీనిపైన మనం ఇంకో గుడ్డును ఉంచాలి. ఒకవేళ ఇది గనక స్థిరంగా లేకపోతే దీన్ని స్థిరంగా ఉంచడం కోసం మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఫస్ట్ గుడ్డు అనేది పిల్లర్ లాంటిది. ఇది స్ట్రాంగ్ ఉంటేనే దీనిపైన ఉన్న గుడ్డులన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం రెండవ గుడ్డును ఫస్ట్ గుడ్డు పైన పెట్టబోతున్నాం. చాలా కష్టంగా అనిపిస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే ఎగ్ పైన 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఈ వైట్ది, రెండవది ఈ వైట్ దాని కింద కనిపించే ఈ సన్నని లేయర్. మనం ఈ వైట్ లేయర్ని పూర్తిగా తీసేసి లోపల ఉండే ఈ సన్నని లేయర్ ఎగ్ని మాత్రమే తీసుకొని ఒక చీకటి గదిలో ఉంచి టార్చ్ చేసి లోపల ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఇలా ఎంతసేపు ప్రయత్నించినా కూడా కింది గుడ్డు అసలు నిలబడడం లేదు. దానికోసం మనం ఏదో ఒకటి చేయాలి. నేను కొంచెం మట్టిని తీసుకొచ్చాను. ఈ మట్టిని కింద పోసి దానిపై ఎగ్ పెట్టి చూడాలి. ఇలాంటి థింగ్స్ రావడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం చాలా క్రేజీగా అనిపిస్తుంది. కానీ వాటిని చేసే క్రమంలో దూల తీరిపోతుంది. చాలా ప్రయత్నించిన ఒక్క గుడ్డు ఇంకో గుడ్డుపై నిలబడకపోవడంతో నాకు అనిపిస్తుంది ఇది అసలు ఇంపాసిబుల్ అని. కానీ ఏం చేస్తాం, మనం పాసిబుల్ చేసి తీరాలి. డిసప్పాయింట్ అయ్యి స్టార్ట్ చేసిన కొద్ది సమయానికే ఫస్ట్ గుడ్డు సక్సెస్ఫుల్గా నిలబడ్డది. దీంతో నాకు మరింత ఉత్సాహం దొరికింది. నేను పక్కా దీన్ని 10 స్టెప్స్గా నిలబెడతాను. ఈ థర్డ్ది అసలు ఉంటుందా లేదా చూద్దాం, ట్రై చేద్దాం. రెండోది నిలబడడం ఏంటో కానీ నిలబడ్డది కూడా కింద పడిపోయింది. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఎలాగైనా చేసి తీరాలి. యాహూ! సెకండ్ గుడ్డు సెకండ్ టైము బాగా నిలబడింది. సో ఇప్పుడు థర్డ్ ఎగ్ని సెకండ్ ఎగ్ పైన పెట్టబోతున్నా. మళ్ళీ 0. సెకండ్ వన్ కింద పడి పగిలి ఇందులో నుంచి కారుతుంది. అయినా మనం వదిలిపెట్టేది లేదు. అమ్మ బాబో, ఇంత తొందరగా నిలబడిపోయిందేంటి? అసలు ఇది నిలబడుద్దా లేదా? యాహూ! థర్డ్ గుడ్డు కూడా నిలబడిపోయింది. రైట్ షాట్. థర్డ్ వన్ పగిలి ఇలా అయిపోయింది. ఇలా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ నేను అనుకున్నది జరగకపోవడంతో నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇది అయ్యే పనులు అనిపించట్లేదు. నేను ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తాను. ఇది రెండవ రోజు. రెండవ రోజు రెండవ గుడ్డు కేవలం కొంత కష్టపడిన తర్వాత ఒకటి సక్సెస్ఫుల్గా నిలబెట్టగలిగాను ఈ రోజు. ఇప్పుడు చూద్దాం మూడవది. థర్డ్ వన్ నిలబడడానికి ఎంతో కాన్సన్ట్రేషన్ అండ్ ఎంతో ఎఫర్ట్ పెట్టిన తర్వాత కొద్దిసేపటికి సక్సెస్ఫుల్గా మూడో దాన్ని కూడా నిలబెట్టగలిగాను. నాకు అనిపిస్తుంది ఇది ఎక్కువసేపు నిలబడుతుందా లేదా కింద పడిపోతుందా అని. ఈ 4వది నిలబెట్టే క్రమంలో ఈ 3 అన్నీ కింద పడిపోవచ్చు, లేదా
ఇవన్నీ స్థిరంగా ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ 4వది 5వది రెండు కలిపి ఒకేసారి నిలబెట్టడానికి ట్రై చేస్తే 5వది ఒకసారి జారిపోయింది, 2వసారి కింద పడి పగిలిపోయింది. నాలుగవది 5వది కలిపి పెట్టే క్రమంలో 4వ గుడ్డు కింద పడి పగిలిపోయింది. సో నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఒక్క గుడ్డును మాత్రమే మనం పెడతామని. ఈరోజు కూడా ఇవి నిలబడడానికి ఎన్నో గంటల సమయం పట్టింది, ఎన్నో గుడ్లు పగిలిపోయాయి కూడా. వాటన్నిటిని చూపించడానికి టైం వేస్ట్ అని ఎడిటింగ్లో కట్ చేసేసాను. యాహూ! నేను 4వ గుడ్డును కూడా సక్రమంగా నిలబెట్టగలిగాను. కానీ నాకు ఎక్కడో భయం ఉంది, ఎందుకంటే 4 గుడ్లు కూడా పడిపోతాయి అని అనిపిస్తుంది. ఒక్క గుడ్డు మాత్రమే ట్రై చేస్తాను, 10 చేయను. ఎందుకంటే 5వ గుడ్డు నాకు విపరీతంగా తలనొస్తుంది, ఎందుకంటే కాన్సన్ట్రేట్గా దీన్ని చూడడం వల్ల. అయినా వదిలే ప్రసక్తి లేదు. ఐదవది పెట్టే క్రమంలో అన్ని కదిలి కిందికి జారి, ఎందుకంటే ఎగ్స్ యొక్క బ్యాలెన్స్ సైడ్కి అయిపోయింది. ఇవన్నీ ఇంత సక్రమంగా నిలబడడానికి నేను ఈ ఫెవిక్విక్ జెల్ని యూజ్ చేశాను, అయినా సరే ఫెయిల్ అయిపోయాను. అయితే ఇప్పుడు నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదా ఇద్దరితో ఈ వీడియోని ఆపేయాలి. నా దగ్గర ఉన్న కేవలం 2 ఆప్షన్. తర్వాత కొనసాగించడానికి నాకు ఓపిక లేదు, ఇది కూడా సహకరించడం లేదు. సెకండ్ వన్ ఏంటంటే ఎగ్ పైన 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఈ వైట్ది, రెండవది ఈ వైట్ దాని కింద కనిపించే ఈ సన్నని లేయర్. మనం ఈ వైట్ లేయర్ని పూర్తిగా తీసేసి లోపల ఉండే ఈ సన్నని లేయర్ ఎగ్ని మాత్రమే తీసుకొని ఒక చీకటి గదిలో ఉంచి టార్చ్ చేసి లోపల ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఇప్పుడు మనం ఈ ఎగ్ని నెమ్మదిగా పూర్తిగా వలిచేద్దాం. ఇది చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది, ఇలా నెమ్మదిగా. ఎంతోసేపు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ నేను అనుకున్న విధంగా ఎగ్ షెల్ని ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది కలిగింది. 5వ ఎగ్ కూడా పగిలిపోయింది. నేను అనుకున్నట్టుగానే జరిగింది, కానీ షెల్ చాలా తక్కువ, కొంచెం మాత్రమే పోయింది. సో ఇప్పుడు నేను చీమలా దీన్ని కొంచెం కుట్టి మాత్రమే తీయాలి. పేషెన్స్. మనకి ఈ షెల్ ఓపెన్ కావాలి, ఓన్లీ ఈ షెల్ మాత్రమే. ఈ షెల్ పోయి ఓన్లీ ఈ షెల్ మాత్రమే రావాలి, కానీ అది ఇంపాసిబుల్. అయినా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ షెల్ ఓపెన్ కాకపోగా ఎగ్స్ కూడా పగిలిపోతున్నాయి. ఎన్నో ఎగ్స్ పాడైపోయినాయి. ఇవన్నీ ఎగ్స్ షెల్స్ 1 2 3 ఇవి వాటి షెల్. అండ్ పగిలిపోయినవి, పూర్తిగా పగిలిపోయిన వాటిని ఇందులో కూడా పోసేసిన. అనుకున్నట్టు ఎగ్ షెల్ని ఓపెన్ చేయలేకపోయినా. ఓకే, లీవ్ ఇట్. కానీ 2 బ్యూటిఫుల్ థింగ్స్ని నేను మీకు చూపించబోతున్నా. ఇప్పుడు ఈ స్క్రాప్లో మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని చూపించబోతున్నాను. అదేంటంటే ఎగ్ లోపల ఉండే వైట్ లిక్విడ్ గదులుగా ఒకదానికొకటి ఆనుకొని చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకు మాత్రమే బ్యూటిఫుల్గా కనిపిస్తుందా, మీకు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుందా? నాకైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఇంకా బాగా అనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇదే ఇంత బాగా కనిపిస్తుంది. అదే నేను అన్నట్టుగా ఓన్లీ సన్నని లేయర్ ఎగ్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా అనిపించేది. కానీ ఏం చేస్తాం, ఎంత ప్రయత్నించినా ఓన్లీ సన్నని లేయర్ ఓపెన్ చేయడం అస్సలు కుదరట్లేదు. థర్డ్ వన్ ఏంటంటే కొన్ని ఉడికించిన ఎగ్స్ని తీసుకొని ఏవి ఎక్కువ బరువును మోయగలవో చూద్దాం. మన దగ్గర 2 ఉడికించిన మరియు 2 ఉడికించని ఎగ్స్ ఉన్నాయి. ఈ స్టార్ సింబల్ కనిపించే ఎగ్స్ ఉడికించినవి, మిగతా 2 ఉడికించనివి. ఫస్ట్ మనం ఉడికించని కోడి గుడ్డు ఎంత బరువును మోయగలదో చూద్దాం. $50 grams.
50 గ్రామ్స్ని చాలా ఈజీగా మోసేస్తుంది. 100 గ్రామ్స్, 200 grams, 200, 100, 300, 350 గ్రామ్స్ని ఎగ్ ఈజీగా క్యారీ చేస్తుంది. 500 గ్రామ్స్, ఎగ్ 500 గ్రామ్స్ని కూడా ఈజీగా క్యారీ చేస్తుంది. 500, 200, 700, 800, 850 గ్రామ్స్ని ఇప్పుడు క్యారీ చేస్తుంది ఉడికించని ఎగ్. 1 kg, వన్ కేజీని కూడా ఈజీగా క్యారీ చేస్తుంది. 1 kg ప్లస్ 500, 1.5, 1.7, ద షార్ట్. 250 గ్రామ్స్ తక్కువ 2 kgs బరువుని ఉడికించని ఎగ్ క్యారీ చేసింది. ఇప్పుడు ఉడికించిన ఎగ్ ఇంత బరువుని క్యారీ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. $50 grams, 100 grams, 200 grams, 500 grams. ఉడికించిన గుడ్డు ఇప్పటికీ 350 గ్రామ్స్ని మోస్తుంది. ఇది 500 గ్రామ్స్. 1 kg, 1 kg, ఉడికించిన గుడ్డు కూడా ఈ బరువుని పూర్తిగా మోయగలుగుతుంది. 1 kg ప్లస్ 500 గ్రామ్స్, 1.5, 1.17, 1.8, 1 kg 850 గ్రామ్స్ని ఉడికించిన ఎగ్ మరియు ఉడికించని ఎగ్ రెండు మోస్తున్నాయి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ క్యాప్స్ దీనిపైన స్టేబుల్గా ఉండలేక కింద పడిపోతున్నాయి. ఇప్పుడు మనం చెక్ చేసిన దాని ప్రకారం ఉడికించిన మరియు ఉడికించని ఎగ్ 1 kg 850 గ్రామ్స్ బరువుని ఈజీగా మోయగలిగింది. అదే ఇప్పుడు ఉడికించని మరియు ఉడికించిన ఎగ్ 1355 kgs బరువు గల స్కోడా లార్వా కార్ని మోయగలవా లేదా చెక్ చేద్దాం. ఇది 1355 kgs బరువు గల స్కోడా లార్వా కార్. ఇప్పుడు ఫస్ట్ మనం కార్ టైర్ని ఫుల్గా పైకి లేపుకుందాం. ఇప్పుడు ఈ ఉడికించని ఎగ్ని కార్ టైర్ కింద పెట్టి మెల్లిగా జాకీని కిందికి తిప్పుదాం. అప్పుడు ఈ ఉడికించని ఎగ్ పూర్తి కారు బరువును మోయగలుగుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మెల్లిగా సౌండ్ రావడం మొదలైంది. నాకు తెలిసి ఇది ఇంత బరువును మోసేలా లేదు, పగులుతుంది. ఓ నో 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 నో, ఎగ్గి బరువుని మోయలేదు. ఎగ్ అనేది పూర్తిగా పగిలిపోయింది. దీంతో మనకు అర్థమైంది ఏంటంటే ఉడికించని ఎగ్ పగిలిపోతుంది. మరి ఉడికించిన ఎగ్ రండి చూద్దాం అది కూడా.
ఇప్పుడు జాకిని మెల్లిగా మళ్ళీ పైకి లేపుదాం. ఇది ఉడికించిన ఎగ్. ఇప్పుడు దీన్ని పెట్టి మెల్లిగా జాకిని కిందికి దించుదాం. జాకిని కిందికి దించుతాం. దీన్ని నెమ్మదిగా కిందికి దించుతున్నాను. సో ఇది కూడా దించిన వెంటనే క్రాక్స్ సౌండ్ రావడం మొదలైంది. మెల్లిగా దించుతున్నాను. నేను అనుకున్నాను ఈ ఉడికించిన ఎగ్ పగిలిపోదు అని, కానీ ఈ ఎగ్ కూడా పగిలిపోయింది. ఎగ్ ఎంత బరువును మోయగలదు అనే ప్రశ్నకి ఎవరి దగ్గరైనా సరైన సమాధానం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోను నేను చాలా కష్టపడి తీశాను కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు. సో ఐఎమ్ ఫీలింగ్ సాడ్. అయినప్పటికీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. దిస్ ఇస్ మై డాగ్. నాకు ఇక్కడే పరిచయం అయింది ఇప్పుడే.